నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. నియోజకవర్గ పరిధిలో 50 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. మెంఠోరా మండలం సావిల్ గ్రామం నుంచి తడపాకల వరకు 2.15 కోట్లతో నిర్మించనున్న బీటీ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. బీంగల్ మున్సిపాలిటీలో 51.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసిన ఆమె రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా బాసరా నుంచి భద్రాచలం వరకు క్షేత్రాల అభివృద్ధికి ప్రతిష్టాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. ఇక ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. మరి మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిన్నటి నుంచి కామారెడ్డి జిల్లా, అదే విధంగా మరి ఇక్కడ మన గిరిజనుల ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి కేశలాపురం జాతరకు నాగోబాకు వెళ్ళి రావడం జరిగింది. అక్కడ నుంచి పొద్దున మరి మన బాల్కొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం, అదే విధంగా భీమ్గల్ లో 50 కోట్లతోటి మరి ఆర్మూర్లో కూడా మున్సిపాలిటీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యధికంగా వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు కేటాయించి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా ఉన్నాడు. మరి గత 10 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ జిల్లా చాలా వరకు వెనుకబడిపోయింది. నిజామాబాద్ జిల్లా ఇంత పెద్ద జిల్లా అయినప్పటికీ కూడా మరి ఎలాంటి మాస్టర్ ప్లాన్ లేకుండా పట్టణ అభివృద్ధి అనేది జరగలేదు. ఆ పట్టణాభివృద్ధి కోసం కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తా ఉన్నారు. మరి రాబోయే కాలంలో పుష్కరాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం బాసర నుంచి భద్రాచలం వరకు సర్కిట్ లాగా చేసి ఈ యొక్క నిజామాబాద్ జిల్లా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మరి నేను తప్పకుండా కృషి చేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతానికి మరి పెద్దలందరి సహకారంతో ముందుకెళ్తా ఉన్నాడు. మరి మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిన్నటి నుంచి కామారెడ్డి జిల్లా, అదే విధంగా మరి